బాడీ పార్ట్స్ మన మాట వినకపోతే దాని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎంత కామెడీగా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. కిల కిల మన్ని కళావరు రాణి ఘలు ఘలు మన్ని కథా కళి కాని కళ్ళల్లేని కళ్ళల్లోని కవ్వింతల్ని హరు అని చల్ మోహనాంగ సుఖాలకు బోణి చలిగిలి అన్ని పోలో మని పోని సిగ్గెలేని సింగారాన్ని చింతించని చల్లు హని. సినిమాకి వెళ్దాం రండి. నెల రోజులు ఆగితే అదే సినిమా మన ఇంట్లో ఉన్న టీవీలో వస్తుంది. అప్పుడు మన సోఫా మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఇష్టమైంది వండుకుంటూ తింటూ అనుభవించు రాజా అనుకుంటే అదే సినిమాని చూడొచ్చు. ఏదైనా సినిమాకి తీసుకెళ్ళమంటే చాలు నేను రోజులాగా అదే సినిమా టీవీలో వేస్తారు కదా అంటావు. అసలు నేను బయట ప్రపంచం చూడొద్దా? ఏముంది బయట ప్రపంచంలో దుమ్ము ధూళి కాలుష్యం తప్ప ఏమీ లేదే. ఇలా చెప్పి నా జీవితాన్ని కాలుష్యం చేసావు నువ్వు. ఆగు, ఎన్ని రోజులు మేడం ఇలా 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 తిప్పుతూ ఉంటావు? ఏదైనా డాక్టర్ చూపించుకోవచ్చు కదా. డాక్టర్ చూపించుకునేంత పెద్ద ప్రాబ్లం ఏం కాదులే ఇది. ఏ రోజు నా మాట చచ్చావు కనుక నువ్వు తీసుకొని రాపో. సచ్చినోడా మాట్లాడరు 100 మాట్లాడుతుంది. ఏంటి న్యూస్? ఏంటమ్మా మా ఇంట్లో కొత్తగా పని జాయిన్ అయ్యావా? అవునయ్య గారు. ఏం పేరమ్మా నీ పేరు? రంగమ్మయ్య గారు. రంగమ్మ మీ ఆయన ఏం చేస్తాడు? మా ఆయన లేడయ్యా. సంవత్సరం కిందట ఏదో సచ్చినుడు నన్ను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. అయ్యో అవునా? అయ్యో అంటూ సైకి చేస్తాడేంటి వీడు? ఇంత చిన్న వయసులో నీకు ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది రంగమ్మ. నువ్వేం భయపడకు. నీకేం ఇబ్బంది ఉన్నా నాకు చెప్పు, నేను నీకున్నాను రంగమ్మా. వీడు బాధ ఏంటో నాకు అర్థం కావట్లేదు. నేను కిచెన్ లో పని చేస్తాను అమ్మగారు ముందు. రంగమ్మా కిచెన్ లో కాదు రంగమ్మ, ముందు బాత్రూమ్ లో పని చేయి. బాత్రూమ్ లో పిలిచేదాకా వచ్చాడంటే ఎవరు చాలా దూరం వచ్చిందమ్మా. నేను ఎమ్మట మా అమ్మగారికి చెప్తా, అమ్మగారు ఒకసారి బయటికి రండి. ఏమైంది రంగమ్మా? చూడండి అమ్మగారు, నేను ఒంటరిగా నా పని నేను చేసుకుంటుంటా. అయ్యగారు ఇలా ఇలా లోపలికి రమ్మని సైకి చేస్తున్నాడు అమ్మగారు. ఏడ్చావులే. మీ అయ్యగారికి యాక్సిడెంట్ అయి మెల్లో ఉన్నారో అడ్డం తిరిగింది. అప్పటి నుంచి అడ్డ తల ఇలా 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 అంటూ ఉంటాడు. అవునా? అయ్యగారు చేసింది ఆ సైకిల్ కాదా? ఆ సైకిల్ కాదా? నువ్వు అంత సంతోషపడక్కర్లేదు. ఆ సైకిల్ ఏం కాదు, ఇంట్లోకి పని చేసుకోపా. సార్ ఎవరు ఇంట్లో? ఎవరు లేరా? ఎవరు? కేబుల్ బిల్ సార్. ఎంత? 300. 100 రూపాయలు తెలుగు పెంచేశారా? ఇదిగో డబ్బులు చేతిలో పెట్టి లోపల రమ్మని సైకిల్ చేస్తున్నాడు. ఏ ఊరు మీది? విజయవాడ సార్. మాది విజయవాడే. ఒకే ఊరైతే కూర్చోమంటారు, టీ ఇస్తారు. వీడేంటి సైకిల్ చేసి లోపల రమ్మంటున్నాడు? పెళ్ళైందా నీకు? ఇంకా కాలేదు సార్. ఎంత నీ వయసు? 25. లేత వయసు వాడివే. ఒక్క మగాడు ఇంకో మగాడిని ఇలా సైకిల్ చేసి పిలవకూడదు సార్, సృష్టికి విరుద్ధం సార్. ఎవరా నీ సైకిల్ చేసి పిలిచేది? మైండ్ ఏమన్నా దొప్పిందారా నీకు? చంపేస్తానేమనుకుంటున్నావు? పద్ధతి లేకుండా బిహేవ్ చేసుకుంటూ సైకిల్ అంటావు? పద్ధతి లేకుండా బిహేవ్ చేస్తుంది మీరు, నన్ను అంటారేంటి సార్? ఏంటో పద్ధతి లేకుండా బిహేవ్ చేసి ఏదో అన్నారండి. ఏం జరిగిందయ్యా? చూడండి మేడం, పేరు అడుగుతారు లోపల రమ్మంటాడు, ఊరు అడుగుతారు లోపల రమ్మంటాడు, లేత వయసు అంటారు లోపల రమ్మంటాడు. ఏంటి మేడం ఇది? లోపల రమ్మంది ఎవరు? లోపల రమ్మంది ఈయన హెడ్ ఈయన హ్యాండ్ ఓవర్ లో లేదు బాబు, అందుకని ఇలా ఇలా అంటడం ఆయనకు అలవాటు. అదేం అలవాటు మేడం? పాడ అలవాటు. మగాన్ని ఆయన సైకిల్ కి నేను హడలిపోయాను. ముందు హాస్పిటల్కి వెళ్తాం పదా. హాస్పిటల్ వాళ్ళ విధవాళ్ళని తీసుకెళ్ళి మేము ఎందుకు వెళ్తాం? ప్రాబ్లం వాళ్ళకు ఉంది, నాకు కాదు. నీకు తలనొప్పి వస్తే పక్కన టాబ్లెట్ వేసుకోమంటున్నావు. ఎక్కడ తగిలావు నాకు నువ్వు? ఎలా అటు ఎక్కడికి వెళ్తున్నావు? చీరలు టైలర్ షాప్ లో ఇవ్వడానికి వెళ్తున్నా, రావడానికి గంట పట్టుద్ది, అర్థమైందా? సరే ఎటన్నా వెళ్ళి చావగానే త్వరగా. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? శైలజా వసే శైలు. ఏమండి ఇంట్లో మీ ఆవిడ లేదా? లేదు, గంట తర్వాత వస్తుంది. ఇక్కడ చాలా ప్రమాదం ఎదవలా ఉన్నాడే. ఏమండి వచ్చారు వెళ్ళిపోతున్నారు, ఏం మాట్లాడరా? ఏ స్పందించరా? ఏంటి నీతో స్పందించేది? నా ఫ్రెండ్ హస్బెండ్ కాబట్టి ఊరుకున్నాను, లేకపోతే చూసేసేదాన్ని. రా రే, ఏమనుకున్నావు నన్ను? నిప్పును రా. అవును నువ్వు నిప్పు కాదు, ఎవరన్నారు? నా చేతిలో అయిపోయావు నువ్వు. ఉండరా, ఇక్కడే ఉండరా నువ్వు. ఎందుకు వస్తారో ఎందుకు పోతారో ఏం అర్థం కాదు, అర్థం పర్థం లేకుండా.
ఈ నిప్పుని ఆర్పేద్దాం చూసిన వీడే మేడం. ఈవిడకి నువ్వు సైగ చేస్తున్నావంట. ఆవిడకి నేను సైగ చేయడం ఏంటి మేడం? ఎస్ఐ నన్ను చూడకుండా నాకే సైగ చేస్తావా? ఇంత ధైర్యం నీకు? అరే మీరు ఎస్ఐ అయితే నాకేంటి, డిఎస్పీ అయితే నాకేంటి మేడం? నన్నే లోపల రమ్మ సైగ చేస్తావరా? నా గురించి నీకు తెలియదురా? 20 మందిని ఈ చేత్తో ఎన్కౌంటర్ చేసి చంపాను తెలుసా? మీరు 20 మందిని చంపారో 30 మందిని ఎన్కౌంటర్ చేసి నాకు అవసరం మేడం? మీ బయోగ్రాఫర్ నేను అడిగానా? అమ్మో 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 ఎంత బ్రతికించిపోయాడు వీడు. నిన్ను ఈ రోజు చంపేస్తాను. గంతించండి మేడం, బాగుంది ఇది. ఏం తెలియని వాడు పట్టుకుని హరాస్మెంట్ చేయడం ఏదండి మేడం? నీకేం తెలీదా? నా సర్వీస్ లో ఇంత సైకోగా ఎక్కడ చూడలేదురా. ఇప్పుడే స్టేషన్ కి తీసుకెళ్లి కొట్టిన చోట కొట్టకుండా కొట్టి మరీ చంపుతాను. స్టేషన్ కి పోతాను ముందు. స్టేషన్ ఎందుకు మేడం? అమ్మో అమ్మో పదరా స్టేషన్ కి. మేడం ఎక్కడ తీసుకెళ్తున్నాడు మా ఆయన్ని? చూడవే, నేను నీ కోసమే వస్తే మీ ఆయన నాకు సైకి చేస్తున్నాడే. ఇలా అని చెప్పి మేడం తీసుకొస్తే మేడం కూడా సైకి చేస్తున్నాడే. అయ్యో మేడం మేడం మేడం, మా ఆయనకి మాటకు ముందు మాటకు వెనకాలని ఇలా 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 అనడం అలవాటు మేడం. అదేం పనికి మన అలవాటు? ముందు ఆ దరిద్రుని డాక్టర్ చూపించు. అలాగే మేడం. పదవే. మేడం సారీ మేడం, నా తరఫు నుంచి మీకేమైనా ఇబ్బంది పెట్టి ఉంటే నన్ను క్షమించండి మేడం. అమ్మో అమ్మో ముందు దరిద్రం డాక్టర్ చూపించేసి. అమ్మో అలాగే మేడం. మేడం మేడం హలో హలో. అదేంటే మేడం ఫోన్ రాకుండా ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తుంది. నీ దెబ్బ కాబట్టి అలా తయారవుతుంది మరి. నేను రెడీ వస్తాను, డాక్టర్ దగ్గరికి వెళ్ళడం రెడీగా ఉండు. ఏంటో ఇదొకటి. ఇదిగో అమ్మాయి. అల్లుడు గారు బాగున్నారా? బాగున్నానత్త, మీరెలా ఉన్నారు? బాగున్నా అల్లుడు. మామగారు ఆరోగ్యం ఎలా ఉంది? పాపం అలాగే ఉన్నాడు. అయ్యో అవునా? మామయ్య గారు ఎలాగున్నారు అని చెప్పి నన్ను లోపలికి రమ్మని సైకి చేస్తున్నాడు. ఇదేంటత్త, నేను ఇటు ఉంటే మీకు మీరు ఇటే మాట్లాడుకుంటున్నారు. ఇదిగో అమ్మాయి. అరే అమ్మ నువ్వెప్పుడు వచ్చావు అమ్మా? నేను ఇంతకడే వచ్చి చచ్చాను కానీ మీ ఆయన అంటే నన్ను లోపలికి రమ్మని సైకి చేస్తున్నాడు. చేశాడా? అవునా? పెళ్లికి ముందు మాయరోగం లేదు కదే. కట్నం కింద బైక్ ఇచ్చి చచ్చారుగా. ఆ బైక్ వచ్చిన ఆనందంలో గులాబీ సినిమాలో జేడి చక్రవర్తి నడిపాడు. ఒక్క బోర్లా పడ్డాడు. మెడలో నరం దొబ్బింది. అర్జెంట్ గా నాకు తెలిసిన డాక్టర్ ఒకరు ఉన్నాడు, వాడికి చూపిద్దాం. వీడిని పిలిపించు. హలో డాక్టర్. ప్రాబ్లం ఏంటి? ఆయన మా అల్లుడు మాటకి ముందు ఒకసారి మాటకి తర్వాత ఒకసారి ఇలా సైడ్ చేస్తున్నాడు డాక్టర్. నథింగ్ టు వరీ, నేను చూస్తా. మీ పేరేంటి సార్? శరత్ కుమార్. నాకు అర్థమైపోయింది మొత్తం అంతా, నేను చూస్తాను. ఒకసారి లోపలికి వస్తారా? మీరు వస్తారా? అలా అనకండి సార్, పబ్లిక్ చూస్తున్నప్పుడు బాగోదు. లోపలికి రండి. వెల్ అంతా సెట్ అయిపోయిందండి. కాబట్టి ఇప్పుడు చూడండి, మీ పేరేంటి? శరత్ కుమార్. చూసారా, మెడ కాదు కదా, ఆయన కన్ను కూడా ఇటు అటు తిప్పలేడు. అల్లుడు ఇప్పుడు ఓకే కదా? ఓకే అత్త. ఏదో కొత్త రోగం స్టార్ట్ అయినట్టుంది. మీ పేరు చెప్పండి. శరత్ కుమార్. మై గాడ్, ఏమైంది డాక్టర్? మెడ నరాన్ని సరి చేసే క్రమంలో మూతి నరం కట్ అయిపోయింది. ఆ మూతి నరం కూడా కలిపేవయ్యా. ఐఎమ్ వెరీ సారీ, నేను మెడ నరానికే స్పెషలిస్ట్. మూతి నరం నేను చూడలేదు, నా పరిధిలోకి రాదు. నువ్వేం డాక్టర్ రా? ఇలా అంటే సమాజం ఊరుకుంటుంది కానీ అంటే సమాజం మూతి మీద కొడుతుంది. ఐఎమ్ వెరీ సారీ, కొట్టించుకోవడం తప్ప వేరే మార్గం ఏం లేదు. వస్తాను. వెరీ క్రిటికల్ కండిషన్. ఒక్క నిమిషం కూడా నీ ఇంట్లో ఉన్నావు, నేను వెళ్ళొస్తా. ఏంటో నువ్వు కూర్చోంటే ఇష్టం లేదా నీకు? ఇంటికి వెళ్దాపా. వీడికి మెడ నరం అతుక్కొని అన్ని నరాలు దుబ్బేసినట్టున్నాయి. చెప్పవే. వదలండి మా అమ్మని. ఏంటో వదులుతావే? రేపు ఊర్లో అడిగితే నేనేం చెప్పాలి? మీ అత్తను ఏం చూసుకో, ఏం చెప్పాలి? పదత్త ఇంటికి వెళ్దాం. ఎందుకు మూమెంట్ పడుతున్నావు? అలాంటి ఇష్టం లేదా? చంద్ర గారు కామెంట్స్ కావాలా? మరి రోజా గారు కామెంట్స్ ఇస్తారా? మీరు నాకు పెడితే ఏం ప్రాబ్లం లేదు, ఇక్కడ పెడితే మళ్ళీ ప్రాబ్లం. సో ఇక్కడ వరకు అంటే ఓకే, దానికే ఇంతమంది ఎగిరిపడ్డారు. ఇంకా అంటే పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. చాలా ఫన్నీగా ఉంది. నీకు కొత్త థాట్స్ చాలా బాగున్నాయి. ఫ్యామిలీలోనే కొత్త థాట్స్ తో ఉన్న వాళ్ళని భయపెట్టుకుంటున్నావు చంద్ర. థ్యాంక్ యూ. వెరీ నైస్, వెరీ ఫన్నీ.
అమ్మ చెప్పు. ఏదైనా కష్టమే, ఇట్లన్నా కష్టమే, ఇట్లన్నా కష్టం. ఏదైనా నీకే నష్టం. కామెంట్ ప్లీజ్ చాలు. నాగబాబు కామెంట్ అమ్మాయి చేస్తే బానే ఉంది కదా, అబ్బాయి చేస్తేనే కొంచెం అబ్బాయి చేస్తే చిరాగ్గా ఉంటుంది. చాలా చిరాకు నాకు. భయపడి పారిపోతారు అమ్మాయిలు. అబ్బాయిలు చేస్తే అబ్బాయిలు బాగా. ఎంత బాగుందో ఇది. తలకాయ ఆడించడం, రాఘవ వచ్చేసి నీ మెడలో బాగు చేస్తే మూతి నరం కట్ అయిపోవడం. ఆఖరికి ఎన్ని వచ్చినాయి? ఆఖరికి 4. ఇది కూడా వచ్చేసింది సార్. నువ్వు ఆ సైకిల్ చేసినప్పుడల్లా హిలేరియస్ గా వర్కౌట్. చాలా బాగుంది చంద్ర, వెరీ గుడ్.